శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీనారాయణుల యొక్క దివ్య చరణార విందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమైనటువంటి శ్రీదేవి వైభవంలో అనేకమైనటువంటి విశేషములు మనం తెలుపుకుంటూ లక్ష్మీ అవతారం అమ్మవారు లక్ష్మిగా మనకు దర్శనమిస్తుంది. ఎవరి లక్ష్మి? లక్ష్మీదేవి యొక్క దివ్యతత్వాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. మానవుడు ఎప్పుడు కూడా దైవ ఆరాధన చేయాలి. మానవ ప్రయత్నం ఉండాలి, దైవ అనుగ్రహం ఉండాలి. మానవ ప్రయత్నం అంటే ఏమిటి? దైవ అనుగ్రహం అంటే ఏమిటి? మానవ ప్రయత్నం అంటే పొలమంతా దున్నని చక్కగా ఉంచటం, సిద్ధంగా ఏ విధమైనటువంటి కలుపు మొక్కలు లేకుండా, చెడు మొక్కలు లేకుండా చక్కగా దున్ని చక్కగా ఉంచితే ఇక దైవం వర్షాన్ని కురిపిస్తుంది. అప్పుడు భూమి మెత్తనై చక్కగా విత్తనాలు వేసుకోవచ్చు. భూమి దున్నటం అనేటువంటిదేమో ప్రయత్నం, వర్షం కురవటం అనేటువంటిదేమో దైవం. ఎవడైతే ప్రయత్నం చేస్తాడో అతని వెంట జంట ఆ అమ్మవారు, ఆ పరమేశ్వరుడు మన దగ్గర ఉంటాడు. దైవం మన దగ్గర ఉంటుంది. అందుచేతనే ప్రయోజనాలలో దైవ ఆరాధన వలన సమస్తమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ప్రయోజనాలలో ముఖ్యమైనటువంటి ప్రయోజనం సంపద. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మొత్తం నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఏదైనా సరే సంపద కలగాలి. అలాంటి సంపద ఆశించేటువంటి మానవుడు లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ దైవాన్ని ఆరాధిస్తాడు. విద్య కావాలి అనుకున్నవాడు ఆ దైవమే సరస్వతిగా రూపం దాలుస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, దేవతలు దేవుడు. దేవతలకి దేవుడికి తేడా ఉంటుంది. దేవతలు నామరూపాలలో ఉంటారు. అంటే కోరికలు తీర్చడానికి ఆ దేవుడే దేవత రూపంలో మనకు వస్తాడు. ఈ దేవతలు నామరూపాలలో ఉన్నప్పటికీ దేవుడు అనేవాడు ఒక్కడే. ఆయనే వివిధ రూపాలు దాలుస్తాడనమాట. అలాగే ఏ దేవతను ఆరాధిస్తాడు మానవుడు? సంపద కలగాలి అనుకున్నప్పుడు ఆ దైవాన్ని, ఆ ఒకే ఒక దైవాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధిస్తాడు. సంపదలు అనుగ్రహించేటువంటి సమయమునందు ఆ తల్లి లక్ష్మీ అనేటువంటి విషయంలో దర్శనమిస్తుంది అని ఆర్షవాంగ్మయం బోధిస్తుంది. చాలా జాగ్రత్తగా వింటేనే కానీ దైవము యొక్క తత్వం మనకు బాగా గోచరమవ్వదు. మన కంటికి కనిపిస్తున్నటువంటి ఈ సృష్టి ఇలా వెలువడడానికి పూర్వమే సృష్టికి ఆధారభూతమైనటువంటి ఒక దివ్యశక్తి ఉన్నది. మనకు కనిపించడానికి ముందే దివ్యశక్తి ఉంది. గుర్తుపెట్టుకోండి, మనం నిదానంగా పుట్టాము. మనం పుట్టకముందే ఇవన్నీ ఉన్నాయి, శక్తులన్నీ. నాతోనే మొదలైంది కాదు, నువ్వు రాకముందే పూర్వమే సృష్టికి, ఈ సృష్టికి ఆధారభూతమైనటువంటి ఒకానొక దివ్య శక్తి. ఆ దివ్య శక్తిని పరాప్రకృతి, ఆ శక్తే పరాప్రకృతి. ఆ పరాప్రకృతికే నామరూపాలు లేవు. ఇక మానవుడు పుట్టిన తర్వాత కోరికలు పెరిగి ఏ కోరిక తీర్చాలి అనుకున్నప్పుడు ఆ కోరిక చదువుకోవాలి. చదువు అనేది, విద్య అనేది ఒకటే. ఏ విద్య? వైద్య విద్య. వైద్య విద్య ఉన్నప్పుడు ఆ వైద్యుడి యొక్క రూపం, ఆ పుస్తకాలు, ఆ సెక్షన్ అంతా వేరు. విద్య ఒకటే, దైవము ఒకటే. ప్లీడర్ అవ్వాలి, న్యాయశాస్త్రం అన్నప్పుడు ఆ రూపం వేరు, ఆ పుస్తకాలు వేరు. ఇది అది ఒకటి కాదు. కానీ విద్య అనేటువంటిది ఒకటే. మళ్ళీ అది తెలుసుకోవాలి. ఒకటి కాదంటూ నామరూపాలు ఉన్నా మళ్ళీ కాదంటూ ఒకటేనంటావేంటి? ఒకటే అంటే విద్య అనేది ఒకటే. పరాప్రకృతి ఈ శక్తి వ్యక్తం కావాలని సంకల్పించుకొని తనంతట తానుగా రెండుగా విభజింపబడింది. ఆ విభజింపబడినటువంటి తత్వమే పురుష ప్రకృతిగా విభజింపబడింది. ఆ పుణ్యమైనటువంటి విశేషములతో ప్రకాశించేటువంటి ఆ విభాగం, ఆ ప్రకృతినే మాతృమూర్తిగా దర్శించి ఆరాధించారు మహర్షులు. ఆ ప్రకృతియే మాతృమూర్తి. అందుచేతనే ఈ ప్రకృతి మొత్తం మనకు తల్లియే.
ప్రతిదీ గొప్పదే. ఏ చెట్టు గొప్పది కాదు, చెట్లు వేరు, రూపం వేరు, నామం వేరు అవ్వచ్చు, అంతా ప్రకృతి. ఇది గుర్తుపెట్టుకోండి. వేప చెట్టు ఉంది, వేప చెట్టు మంచిది కాదా? రావి చెట్టు ఉన్నది, రావి చెట్టు మంచిది కాదా? తీగలు మంచివి కావా? జలచరాలు, ఈ జలం, పంచభూతములు అన్నీ భగవంతుని యొక్క సృష్టిలో సమస్తమైనటువంటివన్నీ కూడా నామరూపములతో ఉన్నప్పటికీ ఆ దైవము ఒకటే కనుక ఆ పరాప్రకృతి నుండి ఎన్నో శక్తులు ఆవిర్భవించినాయి. ఆ ఆవిర్భవించినటువంటి శక్తులలో పంచశక్తులు, వీటిని 5 శక్తులు పుట్టినాయి. ఈ పంచశక్తులలో మూడవదైనటువంటి శక్తియే లక్ష్మీదేవి. పరాప్రకృతి నుండి లక్ష్మిగా ఆవిర్భవించిన ఈ దివ్య శక్తిని నారాయణుడు హృదయ కమలంలో ఎప్పుడూ నివసిస్తూ ఉంటుంది. ఈ తల్లి పరాప్రకృతి నుండి ఉద్భవించినటువంటి ఈ శక్తి పేరు లక్ష్మి. ఈమె నారాయణుని యొక్క హృదయ కమలమునందు ఎప్పుడూ నివసించి ఉంటుంది. తన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో, అమ్మా నన్ను కాపాడు, హే లక్ష్మీ నన్ను రక్షించు అని ఎవరైతే తనను ఆరాధించి నిరంతరం తన యందు మనస్సును లగ్నం చేశారో వారికి అఖండమైనటువంటి సంపదలను ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అందుచేతనే అఖండమైనటువంటి సంపదలు కలవారు కావాలి అనుకున్నవారు లక్ష్మీదేవిని పూజించవలసిందే. ఈమె తేజస్సుకు, మాంగళ్యానికి, కాంతికి, శాంతికి ప్రధానమైనటువంటి దేవత పేరే లక్ష్మి. లక్ష్మి అంటే లక్ష్ములు, లక్ష్ములు అంటే చిహ్నములు, చిహ్నములు అన్నమాట, కొన్ని గుర్తులు. ఏమిటి లక్ష్మీదేవి? లక్ష్మి అంటే లక్ష్ములు కలది. ఏమిటి ఆ లక్ష్ములు? గుర్తులు ఏమిటి? వీడు లక్ష్మీ సంపన్నుడు అంటానికి గుర్తులు ఏమిటి? తేజస్సుగా ఉండడం, శుభములతో మాంగళ్యం, మాంగళ్యములు అంటే శుభములు కలిగించడం, కాంతివంతుడై ఉండడం, శాంతి కలిగి ఉండడం, ఇవన్నీ లక్ష్మీదేవి యొక్క దివ్యమైన లక్ష్ములు అంటే గుర్తులు అన్నమాట. సంకల్పమాత్రం చేతనే సకల సంపదలను అనుగ్రహించేటువంటి శక్తి స్వరూపిణి లక్ష్మీదేవి. సంకల్పం, అమ్మా నిన్ను నేను వేడుకుంటున్నాను తల్లి, నీవే నన్ను కరుణించాలి. ఒకానొక సమయమున ఇంద్రుడు కూడా కష్టాల పాలైనాడు. ఆ కథ కూడా చెప్తాను మీకు. ఎంతమంది కష్టంలో దరిద్రంతో ఏడుస్తూ ఉన్నవాళ్ళు, బాధపడుతున్నటువంటి వాళ్ళు, అమ్మా నా కష్టమును పోగొట్టు, నా దరిద్రాన్ని పోగొట్టు అని ఎవరైతే ప్రార్థించారో సంకల్పమాత్రం చేతనే సకల సంపదలను అనుగ్రహించేటువంటి శక్తి స్వరూపిణి లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? ఆమెకు కొన్ని నివాసాలు ఉన్నాయి. మనం కూడా కొన్ని ప్రదేశాల్లాగా ఈ ప్రదేశములు చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి, వీటిని అవమానించకూడదు. లక్ష్మీదేవి నివసించేటువంటి ప్రదేశాలు, వేద వాక్కులో లక్ష్మీదేవి ఉంటుంది. వేదములు ఎక్కడ ఉచ్చరిస్తూ ఉన్నారో వారికి నమస్కారం చెయ్యాలి, వేద పండితులకు నమస్కారం చెయ్యాలి. వేద సమృద్ధిరస్తో పుణ్యాహవాచనం అని ఉంటుంది. దాంట్లో నీ ఇంటిలో వేద సమృద్ధిరస్తో, శాస్త్ర సమృద్ధిరస్తో, ఆయుర్వృద్ధిరస్తో, సకల సంపదాస్తో, పుత్రపౌత్రాభివృద్ధిరస్తో, ఐశ్వర్యమస్తు, ఆరోగ్యమస్తు. ఏమిటి వాళ్ళు చెప్పే మంత్రాలకు అర్థం? అర్థాలు లేదనుకోకండి, జాగ్రత్తగా వినండి. వేదవాక్కులో లక్ష్మీదేవి ఉంటుంది, భగవన్నామములో లక్ష్మీదేవి ఉంటుంది. కొందరి ఇళ్ళు కలహంతో ఉంటాయి, కొందరి ఇళ్ళు ప్రశాంతంగా ఉంటాయి. దేనికని పరిశీలించండి. కలియుగంలో కలహపు యుగంలా ఉంటుంది. తండ్రి కొడుకులు కొట్టుకుంటూ ఉంటారు, భార్యాభర్తలు కలహించుకుంటూ ఉంటారు. ఆ ఇల్లు అశాంతికి నిలయం. ఎప్పుడూ పలకగూడని పలుకులు పలుకుతారు. కొందరి ఇళ్ళు ప్రశాంతంగా ఉంటాయి, పిల్లలు ఉంటారు, అత్త ఉంటుంది, మామ ఉంటుంది, తోడుకోడళ్ళు ఉంటారు. నేను అనేక ఇళ్ళు చూశాను, ప్రశాంతంగా ఉంటుంది. దేనికని? అక్కడ ఎప్పుడూ భగవన్నామం. వాళ్ళ ఇంట్లో సన్నగా ఓం నమో నారాయణాయ, కొందరు క్యాసెట్లు కూడా పెట్టుకుంటారు. చక్కగా అందరూ కలిసి భజన చేసుకుంటారు, పూజలు చేసుకుంటారు. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. ఆ ఇంట్లో కలిపురుషుడు రాడు.
శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీనారాయణ నారాయణ హరి. అందుకని భగవన్నామంలో ఎక్కడైతే ఉన్నదో ఆ ఇంట సంపదలు ఉంటాయి. భగవన్నామంలో లక్ష్మీదేవి ఉన్నది. గోపృచ్ఛములో లక్ష్మీదేవి ఉంది. గోవును చూచినప్పుడు ఆ గోవు యొక్క వెనక భాగానికి ఆ తోకకు నమస్కారం చేసుకోవాలి. ఆ గోవుకు ప్రదక్షిణ చెయ్యాలి. గోవు యొక్క వెనక భాగానికి ఎవరైతే నమస్కారం చేశారో వాళ్ళ దరిద్రం పోతుంది. తులసి వృక్షంలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుచేతనే తులసమ్మ ప్రతి ఇంట్లో ఉండాలి. దరిద్రం అనేది ఉండదు. తులసమ్మ ఇంటిలో దరిద్రం ఉండదు. తులసి దళాన్ని ఒకటి తినాలి. తులసి మాల ఆ నారాయణుని మెడలో వెయ్యాలి. వనమాలి వాసుదేవ జగన్మోహన రాధారమణ, వనమాలి వాసుదేవ మన్మోహన రాధారమణ, మన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ, వనమాలి వాసుదేవ. వాసుదేవ వాసుదేవ. తులసిలో నీళ్లు పోసి ఆ తులసమ్మను అనుగ్రహాన్ని పొందాలి. తులసి వనం, తులసి దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. అందుకనే తులసి లక్ష్మీదేవి స్వరూపం. అమ్మా తులసి ప్రేమన్ వెలసి మమ్ము పాలింపరావమ్మ శ్రీ తులసి. అమ్మా తులసి ప్రేమన్ వెలసి మమ్ము పాలింపరావమ్మ శ్రీ తులసి. నీవే కాదా దేవి భవానీ నిత్యానంద సంధాయిని జనని. తులసి ఎక్కడ ఉన్నదో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. ఏనుగు కుంభస్థలమందు లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని గజవాహనం అంటారు. అందుచేతనే ఆ గజవాహనం మీద మహానుభావుడు ఊరేగుతాడు. కుంభస్థలములందు ఏనుగు అంబారి ఎక్కాడు అనుకోండి, వాడు ఐశ్వర్యవంతుడే. ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. జగదానందకారక జగదానందకారక జయ జానకీ ప్రాణ నాయక జగదా. మహానుభావుడు. ఏనుగు కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. శంఖం, పూజామందిరంలో శంఖం ఉండాలి. శంఖములో నీళ్లు పోసుకోవాలి. శంఖములో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని విజయ సూచకంగా చేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసునా, రాజులు భౌం. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరిస్తే అర్జునుడు దేవదత్తాన్ని పూరిస్తాడు. శంఖనాదం, ఓంకారనాదం. శంఖం లక్ష్మీదేవికి నిలయం, ముత్యం లక్ష్మీదేవికి నిలయం. ముత్యాలు కూడా, ముత్యాలు గనక వేసుకుంటే మెడలో లక్ష్మీదేవికి చిహ్నం. సంపద కలుగుతుంది. అన్ని ఆభరణాలన్నీ మంచివే. ముత్యం అనేటువంటిది మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తుంది, సుఖాన్ని కలిగిస్తుంది. ఆడవాళ్ళు రకరకాలుగా ఆభరణాలు వేసుకుంటారు. వాటిలో ఒక ముత్యమైన ఒకటి ఉంటే మీకు సంపద బాగా ఉంటుంది, దరిద్రం అనేటువంటిది ఉండదు, మనస్సు ఆనందంగా ఉంటుంది. ఇంకొకటి, స్త్రీల సీమంత పాపిటి ప్రదేశంలో ఉంటుంది. పెళ్ళైనటువంటి వాళ్ళు చూడండి, పాపడి ఉంటుంది చూసారా, ఈ పాపడి ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు. దాని పేరు సీమంతం. ఆ సీమంతాన్ని కనుక భర్త చూస్తే ఐశ్వర్యం కలుగుతుంది. అందుచేతనే చాలామంది ఆడవాళ్ళు చూడండి ఐశ్వర్యంతో ఉంటారు. వాళ్ళందరూ మొహాన బొట్టు పెట్టుకోవడమే ఐశ్వర్యం. మొహాన బొట్టు పెట్టుకొని ఈ పాపడిలో కూడా బొట్టు పెట్టుకోవాలి. ఐశ్వర్యం కలుగుతుందన్నమాట. దరిద్రం ఉండదు, సుఖము కలుగుతుంది, మనస్సు ప్రశాంతిగా ఉంటుంది. అసలు బొట్టే తీసేసినటువంటి వాళ్ళ మొహం చూడండి భయంకరంగా ఉంటుంది. వాళ్ళ మొహాలు చూడకూడదు. భర్త ఉండి, ఐశ్వర్యం ఉండి, అన్నీ ఉండి కళకళలాడుతూ లక్ష్మీదేవిలా ఉండవలసినటువంటి స్త్రీలు బొట్టు తీసేయటమేమిటి, ఎవడో చెప్పాడని తీసేయటమేమిటి? అది మన సంప్రదాయం కానే కాదు. ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో భారతంలో, మన పుణ్యమైనటువంటి భారతదేశంలో. వినండి, తరించండి, అత్యద్భుతమైనటువంటి భక్తి మార్గంలో నడవండి. ఇక సత్యమైనటువంటి వాక్కులో ఐశ్వర్యం ఉన్నది. సత్యం. హరిశ్చంద్రుడు చివరకు రాజ్యాన్ని పొందాడు. కాటికాపరైనాడు, కానీ రాజ్యాన్ని పొందాడు, దేవతల అనుగ్రహాన్ని పొందాడు. సత్యమైనటువంటి వాక్కు ఒకటే. అరయన్
ఆయన పేరు హరిశ్చంద్రుడే, సత్యహరిశ్చంద్రుడు కాదు ఆయన పేరు. దేనికని? సత్యహరిశ్చంద్రుడైనాడు. ఆయన అంటాడు పెళ్లి చేసుకోమని, అధర్మాన్ని నేను ఒడిగట్టను, సత్యమే ధర్మమే నా మార్గం. విశ్వామిత్ర, రాముడే ఏకపత్ని వ్రతుడు అనుకుంటాం మనం, హరిశ్చంద్రుడు కూడా ఏకపత్ని వ్రతుడే, గుర్తుపెట్టుకోండి. అరయన్ వంశము నిల్పనే కద వివాహంబు. వివాహం స్త్రీ అయినా పురుషుడైనా ఒకే ధర్మానికి కట్టుబడి ఉండాలి. అది జన్మ యొక్క గొప్పతనం. విచ్చలవిడిగా విహరించడం ఇది మానవ జన్మకు నీచముగా భావించుకోవాలి. హరిశ్చంద్రుడు ఏమన్నాడు? అరయన్ వంశము నిల్పనే కద వివాహంబు, అట్టి వైవాహిక స్ఫురణంబు ఇప్పటికెన్నడో జరిగే. సత్పుత్రుండు పుట్టెన్ వయఃపరిపాకము తప్పుచున్నయది. ఈ ప్రాయంబునన్ వర్ణశంకరపున్ పెండిలి ఏల చుట్టెదవునా కంఠంబునన్ కౌశికా. ధర్మం, సత్యం, సత్యమైనటువంటి వాక్కులు ఆ లక్ష్మీదేవి ఉంటుంది. అగ్నిహోత్రము వేలుస్తూ ఉంటారే. ఓం అగ్నయే స్వాహ ఆగ్నేయేదన్నమమా. ఆ అగ్నిని అలా ప్రజ్వలిల్లుతున్నప్పుడు నమస్కారం చేసుకోవాలి. అంజలి ఘటించి ఇలా నమస్కారం చేయాలి. ఆ అగ్నిహోత్రంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఇవి లక్ష్మీదేవి యొక్క స్థానాలు, లక్ష్మీదేవి యొక్క నిలయాలు గుర్తించండి. ఇవి గుర్తించి వేదము చదువుతున్నప్పుడు నమస్కరించండి. స్త్రీలందరూ చక్కగా పాపిడిలో బొట్టు పెట్టుకోండి. ఆ ఆవు చుట్టూతా ప్రదక్షిణ చేసి ఆవు యొక్క వెనక భాగానికి నమస్కారం చేసుకోండి. ఎల్లప్పుడూ అవకాశమున్నంత వరకు మరణించేదాకా, చివరిలో మరణించబోయేటప్పుడు కూడా నారాయణ స్మరణ చేసి భగవన్నామాన్ని పలకండి. కనుకనే భగవన్నామం గొప్పది అన్నాడు. లక్ష్మీదేవి ఉంటుంది. రామదాసు ఏమన్నాడు? భజన కన్నా భాగ్యమేమిరా. పిచ్చి మాటలు మాట్లాడద్దు, చెడ్డ పలుకులు పలకద్దు. భజన కన్నా భాగ్యమేమిరా. భగవంతుణ్ణి ఆరాధించడం కూడా భాగ్యమే, గుర్తుపెట్టుకోండి. కొందరికి ఆ భాగ్యం లేదు. దరిద్రం. చెడ్డ మాటలు మాట్లాడడం దరిద్రం. లక్ష్మీదేవికి నిలయమైనటువంటి స్థానములను గుర్తించి వీటిని నిర్లక్ష్యం చేయకూడదు, అవమానించకూడదు. గోవు కనపడితే బస్సులో నుంచైనా నమస్కారం చేసుకోండి. దేవాలయం కనపడితే శిఖరం బస్సులో నుంచైనా దూరం నుంచైనా నమస్కారం చేసుకోండి. బస్సులో వెళుతూ కూడా భగవన్నామాన్ని కాసేపు పలకండి. బయటికి వెళుతూ ఆ భగవంతుణ్ణి ఆరాధించండి. మీకు శుభములు కలుగుతాయి. లక్ష్మీదేవి. ఇక మీకు ఒక దివ్యమైనటువంటి ఒక కథ చెబుతానన్నాను. ఇంద్రుడు ఏ విధంగా ధనవంతుడైనాడో ఒక చిన్ని కథ సంక్షిప్తంగా చెబుతాను. ఇది దేవీ భాగవతంలో ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క దివ్య వైభవంలో దేవీ భాగవతంలో ఉంటుంది. ఒకానొక సమయమున దూర్వాసుడు వైకుంఠానికి వెళ్ళాడు. విష్ణువును పూజించాడు. విష్ణువును పూజించేటప్పటికీ ఆ మహావిష్ణుమూర్తి తన మెడలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పుష్పహారాన్ని ప్రసాదంగా దూర్వాస మహర్షికి ఇచ్చాడు. ప్రసాదాన్ని కళ్ళకద్దుకున్నాడు. చూశారా? ఏదైనా పువ్వు కానీ పండు కానీ ప్రసాదం ఇస్తే కళ్ళకద్దుకోవాలి, లేకపోతే దరిద్రుడు అయిపోతావు. ప్రసాదం తినను అంటారు కొందరు, వాళ్ళు దరిద్రులు. కళ్ళకద్దుకున్నాడు. చక్కగా వచ్చేటప్పటికి ఎదురకుండా అలా వస్తూ ఉండగా ఇంద్రుడు వచ్చాడు. దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు వచ్చాడని ఈ ప్రసాదాన్ని మనం కూడా తిరుపతి లడ్డూని చూడగానే ఎవరైనా మన మిత్రుడు కనపడితే ఆ లడ్డూ ప్రసాదాన్ని ఇస్తాం. వాళ్ళు కళ్ళకద్దుకొని తింటారు. ఇంద్రుడు కనపడ్డాడని ఇంద్ర ఇదిగో నారాయణుని యొక్క దివ్యమైనటువంటి ప్రసాదం అని ఆ పుష్పమాలను ఇంద్రుడికి ఇచ్చాడు. మనం కూడా కొందరు ఆడవాడు చూడండి, గుళ్ళోకి వెళ్ళి పూలు ఇవ్వగానే బయటకు వచ్చి వీళ్ళ కళ్ళకద్దుకొని ఒక పువ్వు తల్లో పెట్టుకొని ఎవరైనా ముత్తైదులు కనపడితే ఆ పువ్వుని ఇస్తారు. అది కళ్ళకద్దుకోవాలి, నేలపాలు చేయకూడదు. ఇంద్రుడు ఏం చేశాడో చూడండి. ఇక్కడ ఇంద్రుడికి ప్రసాదం ఇస్తే ఆ ఇంద్రుడు ప్రసాదమా అని ఆ మాలను విలాసంగా విసిరివేశాడు.
విసరివేయగానే అది ఏనుగు మెళ్ళలో పడింది ఐరావతం. ఆ ఏనుగు ఉలిక్కిపడి దానికేం తెలుసు, అమాంతం తీసి నేల మీద పడవేసి పాదాలతో తొక్కింది నారాయణుని యొక్క దివ్యమైనటువంటి పూలహార ప్రసాదం. దూర్వాసుడికి ఆగ్రహం చెందింది. ఎవరికైనా మనం ప్రసాదం పెడితే కళ్ళకద్దుకొని తినాలి, నేలపాలు చేస్తే ఛే దుర్మార్గుడా, ఇంద్రుడా, అహంకారపూరితుడవై నారాయణుని యొక్క దివ్య ప్రసాదాన్ని నేలపాలు చేస్తావా? గుర్తుపెట్టుకోండి, ఎవడూ ప్రసాదాన్ని నేలపాలు చేయకండి. ఎవడైనా కొబ్బరి ముక్క కానీ అరటిపండు కానీ ఇస్తే కళ్ళకద్దుకొని భుజించాలి. పువ్వు ఇస్తే తల్లో పెట్టుకోవాలి. అహంకారపూరితుడవై ప్రవర్తిస్తావా? దరిద్రుడవై పో. నీకు దేవేంద్ర పదవి వచ్చిందనే కదా ఇంద్ర పదవి. అహంకారం, ఆ ఇంద్ర పదవి ఊడిపోయి దరిద్రుడైపోమన్నాడు. ఇంద్ర పదవి ఊడిపోయింది, దరిద్రుడైపోయినాడు, అడవుల పాలైపోయినాడు, దిక్కులేనటువంటి వాడైనాడు. ధనమున్నప్పుడు అహంకారం చెందుతారు, వినయ విధేయతలు ఉండవు. దరిద్రుడైపోతే బాధపడతారు. అప్పుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు, నేను దరిద్రుడైపోయినాను, నాకు తినటానికి తిండి లేదు, అడవుల పాలైపోయినాను. అప్పుడు బృహస్పతి, నీవు చేసిన పొరపాటు ఇది. ప్రసాదాన్ని, నారాయణుని యొక్క ప్రసాదాన్ని తిరస్కరించావు. నీవు దరిద్రం పోవాలి అంటే, ఈ కష్టములన్నీ తొలగాలి అంటే లక్ష్మీదేవిని పూజ చెయ్యాలి. పాల సముద్రంలో జన్మించినటువంటి ఆ లక్ష్మీదేవిని ఆరాధించమని ఇంద్రుడికి చెబితే, ఆ ఇంద్రుడు లక్ష్మీదేవిని ఉపాసన చేసి తన తప్పులు క్షమించమని, అమ్మా కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అపరాధ సహస్రాణి, అపరాధం చేశానమ్మా, మాతా జగన్మాత కాపాడమని వేడుకుంటే, ప్రార్థిస్తే తన తప్పులన్నిటినీ క్షమించి ఆ జగన్మాత మరల లక్ష్మీదేవి కరుణించి ఇంద్రునికి దేవేంద్ర పదవి ఇచ్చింది. కాబట్టి ఈ కథ వల్ల మనకు తెలిసేదేమిటి అంటే, లక్ష్మీదేవి నివసించేటువంటి పుణ్యమైనటువంటి విశేషములు తెలుసుకొని నిర్లక్ష్యము చెయ్యక ఆ లక్ష్మీదేవిని అర్చించి మీరందరూ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యములలో తేలియాడాలని ఈ భక్తి ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ కోరుకుంటూ, సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.